ఏవేవో రంగాలలో చట్టాలు వస్తున్నాయి, కానీ మా డ్రైవర్ల రంగానికి చట్టాలు రావట్లేదు. ఈ యాప్ వాళ్ళు కమిషన్లు దోచుకుంటున్నారు ఎక్కువ. మళ్ళీ మేమేమైపోతున్నారు ఈ నుంచి ఆ నుంచి ఈఎంఐలు తీసుకొచ్చి बैंक నుంచి एक आरटीसी में गए थे, आरटीसी का बस का टिकट एक रेट फिक्स है, फ्लाइट में बैठा तो यहाँ से यहाँ का एक रेट फिक्स है. हमारा क्या है सर? गाड़ी हमारी, मेहनत हमारा, रेट कौन फिक्स कर रहे हैं? हमारा ऑनलाइन वाले. और एक क्या है सर, आज़ादी से पहले ब्रिटिश वाले लूटते थे अपने, आज़ादी से पहले ब्रिटिश वाले लूटते थे. आप चेहरा बदल गया है, ये ऑनलाइन वाले लूट रहे हैं सर. अभी అద్దె మీద కూలోడు 1000 రూపాయలు తీసుకొని పోతున్నాడు. కూలోడికి మాకు ఏం వాల్యూ లేకుండా ఉన్నది. రాపిడో, ఓలా, పోర్టర్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మా శ్రమ మొత్తం దోపిడీ అవుతుంది. వాళ్ళకు అత్యధికంగా కమిషన్ చెల్లించాల్సి వస్తుంది. మేము కష్టపడిన కష్టాన్ని కూడా ఫలితం దక్కలేదని చెప్పేసి రాపిడో, ఓలా, ఊబర్ అట్లాగే పోర్టర్లో ఉన్న యాప్లో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు రాణిగంజ్లో కూడా ఎవరైతే బుకింగ్ చేసుకుని వెళ్తారో వాళ్ళందరూ కూడా ఆపడం జరుగుతుంది. అయితే వీళ్ళ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటని చెప్పేసి కూడా మనం మనతో మాట్లాడదాం. చెప్పండి అన్న, మీకు ఈ యాప్ల వల్ల మీకు కలుగుతున్న నష్టమైంది? అలా నేను తెలంగాణ గీగ్ వర్కర్ ప్లాట్ఫారం యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను. దీంట్లో ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్న ఫిబ్రవరి 7th స్ట్రైక్ అనేది యాప్లపై ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించిన పోర్టర్, మూవర్, అంకుల్ డెలివరీ యాప్లకు సంబంధించిన డ్రైవర్స్ కానీ దీంట్లో వర్క్ చేసే గీగ్ వర్కర్స్ కానీ చాలా శ్రమకు మేము కష్టపడుతున్నాము, వాళ్ళు కమిషన్లు దోచుకుంటున్నారు. ఒక్కొక్క కంపెనీ 20-30 ఇష్టం ఉన్నట్టుగా దోచుకుంటారు. దాంట్లో మాకు ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా అత్యవసరం ఉన్నా కానీ వాళ్ళు సరైన సమయంలో రెస్పాన్స్ ఇవ్వకుండా మాకు కస్టమర్లతో ప్రాబ్లం అయినా కానీ మాకు ఇంకా ఏదైనా వెహికల్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ దేనికి స్పందించకుండా మేము రిక్వెస్ట్ పెట్టిన గంటకో 2 గంటలకో మళ్ళీ వాళ్ళు స్పందించడం జరుగుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. అట్లానే మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేయలేకపోతుంది. ఏవేవో రంగాలలో చట్టాలు వస్తున్నాయి, కానీ మా డ్రైవర్ల రంగానికి చట్టాలు రావట్లేదు. ఈ కంపెనీలతోని మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాము. ప్రతి రంగానికి ఒక బోర్డు ఉంటుంది, మాకు ఏ బోర్డు లేదు. ఒక డ్రైవర్లకు కానీ ఏదైతే ఓనర్లకు కానీ సేఫ్టీ లేదు. కస్టమర్ల దగ్గరికి పోయినప్పుడు గొడవ జరిగినప్పుడు కానీ ఏదైనా ఏమి స్పందించరు. అసలు మెయిన్ ఏంటంటే ఈ యాప్ వాళ్ళు కమిషన్లు దోచుకుంటున్నారు ఎక్కువ. కమిషన్ అంటే ఒక 10%, 5% కాదు, 30%, 40% కమిషన్లు కూడా దోచుకోనికి వెనుకకు పోతలేరు. ఏదన్నా అంటే మమ్మల్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది, మా ఐడీలు టోటల్గా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇంకెక్కువ మాట్లాడితే మాకు కస్టమర్లకు మాకు గొడవ పెట్టించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. చెప్పండి, మీకు ఎట్లా దోపిడీ జరుగుతుంది? అంటే కిరాయిలు వాళ్ళ ఇష్టంతో పెట్టుకుంటున్నారు. కిరాయిలు ఏ టైం అంటే ఆ టైము వాళ్ళ ఇష్టంతో మారుస్తున్నారు. రేటు ఇంతకు ముందు ఏదైనా దానికి ప్రైస్ తగ్గుతుందా పెంచుతుందా సార్? ఫర్ ఇయర్ పెరుగుతుంది. కానీ ఈ పోర్టర్ వాళ్ళు, ఈ ఆన్లైన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇయర్ తగ్గిస్తున్నారు సార్ రేట్లు. ఆ తగ్గించినప్పుడు మాకు మెయింటెనెన్స్ చేయాలంటే మాతో అవ్వట్లేదు. మళ్ళీ మేమేమైపోతున్నారు ఈ నుంచి ఆ నుంచి ఈఎంఐలు తీసుకొచ్చి బ్యాంక్ నుంచి ఏడ దొరికితే ఆడ పోయి అప్పులు తీసుకొచ్చి కట్టేస్తున్నాం, ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తున్నాం. లాస్ట్కి ఏమవుతుంది సార్, బ్యాంక్ ఖరాబ్ అయిపోతున్నాం, ఏడ ఏం డబ్బులు దొరకట్లేదు. మీరు అందరు ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో రిక్వెస్ట్, మా గురించి కొంచెం ఆలోచించండి. మేము ఎట్లా బతుకుతున్నాం, మేము ఎట్లా मीन्स कैसा जी रहे हम लोग, वो लोग का भी काम है सर देखने का. हम वोट डाले से वो लोग को, आप लोग पूरे ऑनलाइन वालों को दे के उन लोगों का क्या है क्या नहीं. अब जीएसटी क्या बन रहा है कि हम भी बन रहे हैं सर, हमारी गाड़ी को हम जीएसटी बन रहे हैं, इंश्योरेंस बन रहे हैं, हर वो चीज़ लगा रहे हैं. हमारे को क्या मिल रहा है? एक रेट फिक्स नहीं है सर. एक आरटीसी में गए थे, आरटीसी का बस का टिकट एक रेट फिक्स है, फ्लाइट में बैठा तो यहाँ से यहाँ का एक रेट फिक्स है. हमारा क्या है सर? कुछ भी नहीं है. रेट कौन फिक्स कर रहे हैं? हमारा गाड़ी हमारी, मेहनत हमारा, रेट कौन फिक्स कर रहे हैं? हमारा ऑनलाइन वाले. तो गवर्नमेंट से हमारी गुजारिश ये है कि गवर्नमेंट एक रेट फिक्स करे, ये लोग का कमीशन एक फिक्स करे, किलोमीटर फिक्स करे सर. बस इतना ही सर हम
क्योंकि बहुत खर्चे में हो जा रहे सर। आने आने हम लोग और खर्चा हो जाएंगे, हम लोग को गाड़ियाँ बेच लेना पड़ रहा है सर। तो गवर्नमेंट से, सेंट्रल गवर्नमेंट से, स्टेट गवर्नमेंट से हमारी रिक्वेस्ट है, हमारे बारे में सोचिए। और एक क्या है सर, आज़ादी से पहले ब्रिटिश वाले लूटते थे अपने, आज़ादी से पहले ब्रिटिश वाले लूटते थे। अब चेहरा बदल गया है, ये ऑनलाइन वाले लूट रहे हैं सर अभी हम गरीबों को। गवर्नमेंट को ये देखना चाहिए, पहले ब्रिटिश वाले लूटते थे, अब ये लोग ऑनलाइन बन रहे लूट रहे हैं हम लोगों को। ऐसा लूट रहे हैं कि मनमानी रेट, कुछ भी अगर बात करें उनका बात नहीं सुने सस्पेंड। ये पूरा मेरे को ऐसा दिखता है जैसे हम आज भी हम आज़ाद नहीं हुए, आज़ाद मुल्क में नहीं है, हमारी मेहनत से हम नहीं कमा सकते। हमारे को वही कर दिया, अभी ब्रिटिश वाले कर रहे हैं सरकार, वही हालत हो रही है हम जैसे गरीबों की। या ऑनलाइन वाले वही कर रहे हैं सर। प्लीज़ आप इसके बारे में, मेरे स्टेट गवर्नमेंट से रिक्वेस्ट है। हम लोग वहाँ पर भी गए हैं, उनसे रिक्वेस्ट करे थे, वो लोग देखता हूँ बोल के लाइट ले रहे। तो उन लोगों से रिक्वेस्ट है सर, देखिए सर, ये ब्रिटिश राज्य हम नहीं चाहिए सर। हम हिंदुस्तान में, हम आज़ाद मुल्क में, हम हमारा मेहनत का पैसा कोई दूसरा नहीं लेके आएगा इस सरकार। देखिए सर, आप लोग एक रेट फिक्स कीजिए सर हम लोगों के लिए, बस सर रिक्वेस्ट है आपसे यही। ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో బ్రేక్డౌన్ నడుస్తుంది, ఆన్లైన్ వ్యవస్థల మీద బ్రేక్డౌన్ నడుస్తుంది. ఈ బ్రేక్డౌన్కి అందరు డ్రైవర్లు సహకరించాలని మా యొక్క కోరిక. ఈ బ్రేక్డౌన్ ఎందుకంటే ఆన్లైన్ వ్యవస్థలు మా దగ్గర దారుణంగా డబ్బులు దోచుకుంటున్నారంటే మాకు వచ్చేది రోజు మీద 2000 వస్తుంది. 2000ల్లో మాకు 500 డీజిల్ పోతుంది, 500 కమిషన్ పోతుంది. 1000 రూపాయలు తీసుకుని పోతున్నాం. 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు బండి పెట్టుకొని మేము 1000 రూపాయలు తీసుకొని పోతుంటే అడ్డ మీద కూలోడు 1000 రూపాయలు తీసుకొని పోతున్నాడు. కూలోడికి మాకు ఏం వాల్యూ లేకుండా ఉన్నది. అందుకని ఇవాళ ఈ వ్యవస్థ అనేది ఒక స్ట్రైక్ అనేది చేస్తున్నాం మేము. ఆ స్ట్రైక్ అనేది ఎందుకు చేస్తున్నామంటే ఈ వ్యవస్థలు మా రేట్లు మార్చాలి, మా రేట్లు పెంచాలి, మెయిన్ మా రేట్లు పెంచాలని చెప్పేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో స్ట్రైక్ చేస్తున్నాం అన్న. మీకు ఎంత రేటు పెంచితే మీకు సాటిస్ఫై ఉంటారు, మీకు ఎంత పడుతుంది? అన్న మాకు ఆన్లైన్ వ్యవస్థ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలలో ఏదైతే రేట్ ఇచ్చారో ఇప్పుడు అదే రేట్ ఇస్తున్నారు. 10 సంవత్సరాల కింద డీజిల్ ఎంత ఉంది, ఇప్పుడు డీజిల్ ఎంత ఉంది? మాకు పెంచమని చెప్తలేదు, ఈక్వల్ చూడండి. 10 సంవత్సరాల కింద ఆన్లైన్ వ్యవస్థ ఎంత తీసుకుంది, ఎంత ఇస్తుంది, ఇప్పుడు ఎంత తీసుకుంటుంది, ఎంత ఇస్తుంది మాకు. ఒక ఈక్వలేషన్ చూడండి. మీ ఆన్లైన్ వ్యవస్థలోనే పనిచేసే వాళ్ళకి 10 సంవత్సరాల కింద 10,000 జీతం ఉంది, వాళ్ళకి 20,000 జీతం ఉంది. అప్పుడు మాకు 2,000 ఇచ్చేది, ఇప్పుడు 2,000 ఇస్తున్నారు. సో అప్పుడు మాకు వచ్చేది అమౌంట్ ఎంత? 2,000లో 500 ఖర్చు అయ్యేది, ఇప్పుడు 2,000లో 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది మాకు. కమిషన్ 20% కమిషన్ తీసుకుంటుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ 5% కమిషన్, ఇప్పుడు 20% కమిషన్ అయింది. దీని గురించి మేము ఈ ధర్నా అనేది చేస్తున్నాం ఇవాళ. అన్న ఇప్పుడు మాకు 5-6 సంవత్సరాల కింద ఏ రేట్ అవుతుందో అదే రేట్ ఉంది. ఇప్పుడు మాకు పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, నూనె పెరిగింది, అన్నీ పెరిగినాయి. మేము స్కూల్లో ఫీజు మా పిల్లలను చదివించాలంటే ఎంత తల్లాడుతారో మాకు తెలుసు. అన్ని రేట్లు పెంచినప్పుడు ఈ ఆటో క్యాబ్ డ్రైవర్ల రేట్లు పెంచడానికి ఏమైంది? నేను అడిగేది అది. మాకు ఎక్కువ మేము అడుగుతలేం, కిలోమీటర్కి 20-25 రూపాయలు ఫుల్ డే ఇమ్మని చెప్పు. ఎట్లయితే ఖాళీ ట్రాఫిక్ టైంలో మాకు ఇస్తున్నారన్న, ఆ ట్రాఫిక్ టైంలో 1-2 ఆర్డర్లు కొట్టేవారికే టైం అయిపోతుంది. ఆ ట్రాఫిక్లో ఈ ఈవినింగ్ టైంలోనే వీళ్ళు ఇస్తున్నారన్న, పొద్దంతా ఇస్తలేరు. ఈవినింగ్ టైంలో కొట్టాలంటే ఒక్క ఆర్డర్ మినిమం గంటన్నర అవుతుందన్న. దాంట్లో మా గ్యాస్ గీసు అంతా వేస్ట్. పొద్దంతా అసలు ఏమి ఇస్తలేదు. కిలోమీటర్ 10 రూపాయల లెక్క కూడా వస్తలేదన్న. మేము ఇల్లు ఎట్లా నడిపించాలా, కిరాయి ఎట్లా కట్టుకోవాలా, ఇంట్లో మాకు డైలీ బియ్యానికి కష్టమవుతుందన్న. వీళ్ళు చేయవాటికి, ఆన్లైన్ చేయవాటికి అసలు మీటర్లు ఎందుకు తీసేసారో మాకు అర్థమవుతలే. ఇంత ముందుకు రోడ్లపైన మీటర్లు వేసుకొని పోయేటిది, అప్పుడన్నా మాకు మంచిగా వర్కౌట్ అయ్యేది. ఇప్పుడైతే అవి మీటర్లు కూడా తీసేసారు. అసలు మీటర్లు కూడా పనికి రాకుండా చేశారు ఇప్పుడు. సరే ఆన్లైన్లో దొరుకుతుంది, వాళ్ళ కస్టమర్లు ఇంటి దగ్గర పోయి పికప్ చేసుకుంటాం, డోర్ టు డోర్. టైంకి పోతాం మేము ఆడికి. వాళ్ళు బుక్ చేసినా ఒక వితిన్ 5 మినిట్స్ లోపల పోతాం. అలాంటిది మాకు ఒక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి ఏమవుతుంది? మా డిమాండ్ అంతా ఒకటే అన్న, మాకు కిలోమీటర్కి 25 రూపాయలు లెక్క రావాలి. అదర్ డిస్టిక్ ఆటోలను ఇక్కడ నడవద్దు, బైక్ ట్యాక్సీలు పనిచేయాలి, ఎల్లో ట్యాక్సీల పైన నడవమని, బైక్లు కూడా ఎల్లో ప్లేట్ పైన నడవమని చెప్పు. ఇదే మాది డిమాండ్. థ్యాంక్ యూ. అయితే గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాప్ల దోపిడీ నుంచి మమ్మల్ని కూడా బయటపడాలని చెప్తున్నారు. మేము కష్టం చేస్తే ఎవరో దోచుకుంటున్నారు, మా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించలేదు. మేము లక్షలు పెట్టి వెహికల్ తీసుకొని వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా అప్పనంగా వాళ్ళకి మేము సంపాదించిన కష్టార్జితం మొత్తం వాళ్ళే కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారు. కమిషన్లు తగ్గించి మా జీవనానికి కూడా వాళ్ళకు సపోర్టు తోడు కావాలని చెప్తున్నారు. అట్లాగే దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే యాప్లు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చర్యలు తీసుకోవాలి, మాకు ఒక ఫిక్స్డ్ రేట్ను కూడా నిర్ణయించాలని చెప్పేసి కూడా గిగ్ వర్కర్లు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, రాణిగంజ్, హైదరాబాద్.